అది కూడా ఇక్కడ నేను ఇంటరప్ట్ అవుతున్నా. చాలా దారుణం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో రెహనా, మా ఫాదర్ 34 సంవత్సరాలు సర్వీస్ చేశారు. 1983 అపాయింటెడ్, 2017 ఒక్క ప్రమోషన్తో రిటైర్ కావాలి. ఇంకా ఆయన అంటే పీజీ ఎంఎడ్ చేసినా సరే ఆ సర్వీస్ రూల్స్ నిబంధనల నేపథ్యంలో కనీసం హెడ్ మాస్టర్ కూడా కాకుండా రిటైర్ అయ్యారు. డైట్ లెక్చరర్ కావాలి, లెక్చరర్ కావాల్సిన వ్యక్తి హెడ్ మాస్టర్ కూడా కాలేదు. అంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కొన్ని నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు టీచర్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ నుంచి హెడ్ మాస్టర్, కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పీజీ ఉంటే గనక జూనియర్ లెక్చరర్, ఇవన్నీ ఛానల్స్ ఓపెన్ చేయాలి. ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ లో 750 మంది గెజిటెడ్ హెచ్ఎంలుగా ఫైల్ ప్రమోషన్ మూవ్మెంట్ అయి ఆగుంది. సింగిల్ ఎన్పీ కూడా ఎక్స్పెండిచర్ లేదు. ఆల్రెడీ ఎలిజిబుల్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. 750 హై స్కూల్స్ లో హెచ్ఎం లేరు. జూనియర్ మోస్ట్ సీనియర్ అందులో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పెడితే జనరల్ గా ఉంటుంది, ఆయన స్కూల్ అసిస్టెంటే, నేను స్కూల్ అసిస్టెంట్. ఎందుకు అసలు అంటే చిన్న విషయాలు కూడా బ్యూరోక్రసీ అడ్డుకునేది అంతా కొంత నో డౌట్ అందులో కొంత ఉన్నది. ల్యాబ్స్, బ్యూరోక్రసీ ల్యాబ్స్ ఉంది. ప్రభుత్వాల తరపు నుంచి కూడా రివ్యూ చేయకపోవడం. మేము అడిగాము, జిఐడి సెక్రటరీ గారిని అడిగాము, కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు మా ప్రైవేట్ ఫీల్డ్ లో మాకు 3-4 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ రాకపోతేనే మాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అంటారు. మీరు ఒక్క డిపార్ట్మెంట్ 34 సంవత్సరాలకు ఒక్క ప్రమోషన్, 30 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ అంటే మాత్రం క్రైమ్. ఏ ప్రభుత్వం చేసినా గ్రూప్ 1 తో అపాయింట్ క్రైమ్. ఇది న్యాయమైన డిమాండ్. అంటే ఫైనాన్షియల్ ఓకే, అట్లీస్ట్ ఇది నాన్ ఫైనాన్షియల్ లోకే వస్తుంది కదా. ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. 1000-2000 ఆ పోస్టులు వేకెన్సీ ఉండి, క్లియర్ వేకెన్సీ ఉండి, రూల్స్ యాక్సెప్ట్ చేసి, ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండి కూడా అది ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ప్రభుత్వం. కానీ కొద్దిమంది మాత్రం 5-6 ప్రమోషన్లు ప్రతి ఇయర్ కూడా ప్రమోషన్ కొన్ని చిన్న డిపార్ట్మెంట్లు లాబింగ్ ద్వారా జరుగుతాయి. కానీ మేజర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ కూడా చేరుకోలేరు, జీవితకాలం అదే పోస్ట్ లో ఉంటారు. కానీ మన పోలీస్ అవార్డ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఏం చెప్పారంటే, మీరు ఇలా స్ట్రైక్ చేస్తానని ప్రకటించడం కాదు, మన ఇంట్లో మనుషులు మీరు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామని డైరెక్ట్ గా చెప్పారు జీ పోలీస్ అవార్డ్స్ లో. సో మరి ఇప్పుడు మీరు కూడా మా చైర్మన్ గారే మాట్లాడారు, స్ట్రైక్ చేస్తామని కాదు, మా న్యాయమైన డిమాండ్లు కావు, మాకు రావాల్సిన బాకీలు, మా శాలరీ, మేము దాచుకున్న జీపీఎఫ్ కావచ్చు, టీహెచ్ఎల్ఏ అమౌంట్ కావచ్చు, మా పెన్షన్ కావచ్చు, మా గ్రాడ్యుటీ కావచ్చు, మా కమ్యూనిటేషన్ కావచ్చు, ఇవన్నీ మా రైట్, మా డిమాండ్స్ కాదు. ఇవి రానప్పుడు అదే భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మా ఈ సీఎం గారే ఇచ్చారు. మీరు మాట్లాడండి, జేఏసీ ఫామ్ చేయండి. దాంట్లో భాగంగానే ఒక కార్యాచరణ రూపొందించి కొంత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ ప్రకటన మీదకి మా చైర్మన్ గారు దాన్ని వాయిదా వేశారు. కాకపోతే కొంత రాజకీయం జరిగింది, అందులో మిస్కమ్యూనికేషన్ అయింది తప్ప ఎక్కడ మేము ఏదో ధర్నా ఎవరి మీద చేస్తాం. ఆయన హెడ్ ఆఫ్ ది తెలంగాణ, తండ్రి మీద కొడుకులు చేసినట్టే. అది ఆయన అదే అన్నారు. ఈ రోజు క్లారిటీగా ఉప ముఖ్యమంత్రి వర్యులు డైరెక్ట్ గా మా చైర్మన్ గారికి సీఎం గారు రోజు అన్నది, మేము కొంచెం బాధపడ్డాం సార్ అంటే, నో సీఎం గారు కూడా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది 10 సంవత్సరాల్లో, దాన్ని సెట్ చేసే టైంలో ఉన్నాము. మీరు కూడా ఇట్లని అది మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో, తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఇందులో వెళ్ళి పెట్టడం వల్ల అట్లయింది తప్ప అది మిస్కమ్యూనికేషన్ తప్ప. సో రాజకీయ పార్టీలు వేలు పెట్టి దీనిలో జనరల్ గా పెడతాయి కదా, ప్రతిపక్షాలు పెడతాయి. ఓకే, ముజీబ్ గారు ఏంది పదవి విరమణకు సంబంధించి